అస్సలాముఅలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనం 7వ తరగతి మొదటి పాఠమైన స్త్రీలు పొంగిన జీవగడ్డ గ్రామర్ పాయింట్స్ని ఈ వీడియోలో మనం రివైజ్ చేద్దాం. ఈ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సమానార్థాన్ని ఇచ్చే పదాలను గేయం ఆధారంగా రాయండి. అంటే మనకి ఇక్కడ కొన్ని సెంటెన్స్లో దాంట్లో కొన్ని పదాల కింద లైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లైన్ ఉన్న పదాలకి మనము పద్యంలో ఏ మీనింగ్ అయితే ఉందో ఆ మీనింగ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సంపదలు అంటే స్త్రీలు. రెండోది బానిసతనం అనేది మనము మామూలుగా తెలుసుకునే ఈ మీనింగ్ అది, కానీ మనకి అదే మీనింగ్ వచ్చే వర్డ్ అనేది మనకి పద్యంలో ఎక్కడ ఉందో చూసి అనేది రాయాలి. బానిసతనం అంటే దాస్యం. మంచివారు గొప్పవారు అంటే మహనీయులు. వేడిగా అంటే కాకాని. వ్యాసుడు అంటే బాధరాయుడు అని అర్థం. రెండో రోమన్. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు వికృతి పదాలను రాయండి. అంటే మనకి ప్రకృతి పదాలు అనేవి ఇచ్చారు, వాటిని మనం వికృతి పదాలు అనేవి రాయాలి. హృదయం అంటే యథ. భాగ్యం అంటే భాగ్యము. భక్తి అంటే బత్తి. గౌరవించాలి అంటే గారవించాలి. మూడో రోమన్. కింది వాక్యాలలో ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలను ఉన్నాయి, వాటిని గుర్తించండి, రాయండి. అంటే ఇక్కడ ఒకే మీనింగ్, ఈ రెండు సెంటెన్స్ అనేవి ఇచ్చారు, దాంట్లో ఒకే వర్డ్ సేమ్ మీనింగ్ అనేది ఉంటుంది. విపినాలలో క్రూర జంతువులు ఉంటాయి. అరణ్యాలలో ముండులు అనేవి నివసిస్తారు. ఇక్కడ విపినాలలో అరణ్యాలలో అంటే అరణ్యాలు అన్నా విపినాలు అన్నా అడవులని అర్థం వస్తుంది. సేమ్ అట్లానే సెకండ్ సెంటెన్స్లో కూడా ధరణి అంటే గడ్డ. వీరులు అంటే పౌరుషవంతులు. జన్మించిన అంటే పుట్టిన. మూడోది కలకాలం అంటే ఎల్లప్పుడూ. విశాలమైన అంటే విస్తారమైన అని. ఫోర్త్ రోమన్. ఈ కింది వాక్యాలను వ్యతిరేక అర్థం ఇచ్చే వాక్యాలను మార్చి రాయండి. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్కి మనము వ్యతిరేక పదాలు అంటే ఆపోజిట్స్ అనేవి రాయాలి. చదువుతుంది అంటే చదవటం లేదు. కురుస్తుంది అంటే కురవడం లేదు. ప్రవహిస్తుందంటే ప్రవహించడం లేదు అనేసి రాయాలి. ఇక్కడ ఏమిచ్చారు? కింది పదాలను కలిపి రాయండి. అంటే ఒక వర్డ్ని రెండు వర్డ్స్గా డివైడ్ చేశారు. ఆ రెండు వర్డ్స్ని మనము కలిపి అనేది రాయాలి. కలిపి అనేది రాసి అక్కడ ఏ సౌండ్ ఏ సంధి అనేది జరుగుతుందో మనము గుర్తుపట్టాలి. విశ్వద ప్లస్ అభిరామ, విశ్వదాభిరామ. అట్లానే సోమనాద్రి, రవి ప్లస్ ఇంద్రుడు, భాను ప్లస్ ఉదయం, మాతృ ప్లస్ రుణం అనేవి ఇచ్చారు. ఇక్కడ మనము ఉత్తర పదం అంటే ఫస్ట్ వర్డ్ యొక్క లాస్ట్ లెటర్ని ఏమంటారంటే పూర్వపదం అంటారు. సెకండ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ని ఏమంటారంటే ఉత్తర పదం అంటారు. అంటే పూర్వపదం ఉత్తర పదం అనేది ఏ సౌండ్ అనేది వస్తుందో మనది ఇక్కడ చూడాలి. ఇక్కడ ఏమొస్తుంది? ఆ సౌండ్ వస్తుంది పూర్వపదం. ఉత్తర పదం కూడా ఆ సౌండ్ అనేది వచ్చింది. రెండు సౌండ్లు సేమ్ సౌండ్లు వచ్చి రెండు అదే సౌండ్లు వచ్చినప్పుడు అది ఏమవుతుంది? దీర్ఘం అనేది ఏర్పడుతుంది. అంటే దీర్ఘం లాటర్గా ట్రాన్స్లేట్ అవుతుంది. అట్లా అయినప్పుడు దీర్ఘం అనేది ఏర్పడినప్పుడు అది సవర్ణ దీర్ఘ సంధి అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, పై వాటిలో మొదటి పదానికి చివర, రెండవ పదానికి మొదట. మొదటి పదానికి చివర అంటే పూర్వపదం అని, రెండో పదానికి మొదట అంటే ఉత్తర పదం అనేది. ఒకే అచ్చులు అనేవి తెలుసు కదా మనకి. ఆ నుంచి అవు దాకా ఉండే అక్షరాలని అచ్చులు అని అంటారు. అచ్చు వచ్చినప్పుడు వాటికి సవర్ణాలు అంటారు. అంటే సేమ్ అనేవి వచ్చినాయి. ఇక్కడ ఈ వచ్చింది, రెండో ఉత్తర పదం కూడా ఈ వచ్చి అది ఈగా స్లాంట్ రేట్ అయింది. అట్లా ఏర్పడినప్పుడు అది సవర్ణ దీర్ఘ సంధి అనేది అవుతుంది. కింద సెకండ్ రోమన్, ఆ రోమన్. అతి ప్లస్ ఆశ, అత్యాస. అను ప్లస్ అస్రం, అన్వస్రం. పితృ ప్లస్ అర్జితం, పిత్రార్జితం. ఇక్కడ ఏంటంటే పూర్వపదంలో ఈ ఊ రూలర్ వచ్చినప్పుడు ఉత్తర పదంలో అవే సౌండ్లు రాకుండా వేరే అచ్చులు అనేవి ఏర్పడి వేరే సౌండ్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. అట్లా ఫామ్ అయినప్పుడు దాన్ని ఏమంటారంటే యనాదేశ సంధి అంటారు. ఇక చూడండి, ఈ ఆ అనేది సౌండ్ కలిసి ఏ సౌండ్గా మారింది? యా సౌండ్. అత్యాస అనేది మారింది. అంటే ఈ ఆ అనేది ఇక్కడ కలిసి యా సౌండ్గా మారినాయి. అట్లాగా వేరే అచ్చు
ఈ రూల్ ఈ ఊరులకు సవర్ణమైన అచ్చు అంటే దానికి అవే సౌండ్ అవే అచ్చులు కాకుండా వేరే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశ అసన్నమైన అచ్చులు కలిసినప్పుడు ఏమవుతుంది వేరే సౌండ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే యనాదేశ సంధి అని అంటారు. చూడండి పై పదాలలో మొదటి వరుసలో ఉన్న వాటికి చివర పూర్వస్వరాలు ఈ రూలు ఉన్నాయి. పరస్వరం కలిసినప్పుడు ఈ యాగా ఊ వాగా రు రాగా మారడం గమనించారు. దీన్ని అనాదేశ సంధి అని అంటారు. కింద కూడా సేమ్ ఇప్పుడు అనాదేశ సంధి సవర్ణ దీర్ఘ సంధి చూసాం కదా. కింద వాటిని చూసి వాటిని ఇట్లా రెండుగా డివైడ్ చేసి అక్కడ ఏ సంధి అనేది ఫామ్ అవుతుందో మీరు మెన్షన్ అనేది చేయండి. చూడండి స్త్రీలు ఇతర పర్యాయ పదాలు అనేవి ఇక్కడ ఇచ్చారు. అంటే ఒకే వర్డ్కి రెండు సేమ్ మీనింగ్ వచ్చే పదాలు అనేవి రాయాలి. స్త్రీలు అంటే సంపదలు, భాగ్యములు, పాలు, క్షీరములు, దుగ్ధము అట్లాగా అన్నిటికీ కూడా కత్తి, ఆసి, ఖడ్గం, రణం, యుద్ధం, సమరం, కథనం అట్లాగా ఒక్కొక్క వర్డ్కి రెండు సేమ్ వర్డ్ వచ్చే మీనింగ్ అనేది రాస్తుంది. దాన్ని పర్యాయ పదాలు అంటే. వ్యతిరేక పదాలు అంటే మీకు తెలుసు, వాటికి ఆది అంటే అంతం, వాటిని వ్యతిరేక పదాలు అంటే ఆపోజిట్స్ అనేది రాయాలి. వికృతి ప్రకృతులు శ్రీ అంటే సిరి, భక్తి అంటే బత్తి, కవిత అంటే కవి కయిత, గౌరవం అంటే గౌరవం, కథ అంటే కథ. సందులు అంటే ఇందాక సవర్ణ దీర్ఘ సంధి, యనాదేశ సంధి ఇవి సంస్కృత సంధులు. ఈ ఉత్వ సంధి అని అనేవి తెలుగు సంధులు. అంటే తెలుగు పదాలతో ఫామ్ అయ్యే సంధులు ఏమంటారంటే తెలుగు సంధులు అంటారు. ఏం లేదు, తెలుగు ఉత్వ సంధిని ఎట్లా మనము గుర్తుపట్టాలంటే పూర్వ పదం యొక్క సౌండ్ ఊతో వస్తే అది ఉత్వ సంధి, ఆతో వస్తే ఆతో ఎండ్ అవుతే అది అత్వ సంధి, ఈతో ఎండ్ అవుతే దాన్ని ఇత్వ సంధి అని అంటారు. అట్లానే ఇక చూడండి జీవగడ్డ ప్లస్ అయ్యి, జీవగడ్డ అంటే పూర్వపదం గడ్డ ఆ అని సౌండ్ వచ్చింది కాబట్టి ఇది అత్వ సంధి. భాగ్యసీమ మా అనేది ఆ సౌండ్ వస్తుంది ఇక్కడ. అట్లాగా ఉత్తర పదంలో లాస్ట్ లెటరు లాస్ట్ ఏ సౌండ్ అయితే వస్తుందో దాన్ని ఆ సంధి. ఊతో వస్తే ఉత్వ సంధి, ఈతో వస్తే ఇత్వ సంధి, ఊతో వస్తే ఇత్వ సంధి అని అంటారు. దీనికి సంబంధించిన మీకు ఎక్స్ప్లెనేషన్ మనం ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.